హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబ్లింగ్ స్టోరీస్. ఏంటి లగేజెస్ తీసుకుని ఎక్కడికి బయలుదేరుతున్నారు అనుకుంటున్నారా? సిబ్లింగ్ స్టోరీస్ ఇన్స్టా ఐడిని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా లాంగ్ ట్రిప్ వేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఫైనల్లీ పాండిచ్చేరికి స్టార్ట్ అయ్యాం. చూడండి ఫస్ట్ చూపి రాదు ట్రిప్ అన్న వెంటనే ఫ్రెండ్స్ అందరూ సరే నేను వస్తా అన్నారు. కానీ వెళ్ళే రోజుకి మాత్రం ముగ్గురమే అయిపోయాం. సర్లే ఇప్పుడు అందరితో పెట్టుకుంటే అయ్యేలా లేదు అనుకుని ఎవరు వస్తే వాళ్ళు వచ్చారు అన్నట్టు స్టార్ట్ అయ్యాం. ఈ ఎంటైర్ ట్రిప్లో మేము ఏ ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకోలేదు. బట్ స్టిల్ చాలా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాం. ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఒంగోలు టు తిరుపతి ఒక ట్రైన్ అండ్ తిరుపతి నుంచి పాండిచ్చేరికి ఇంకొక ట్రైన్. ఒంగోలు నుండి 7:30కి శబరి ఎక్స్ప్రెస్కి తిరుపతికి వచ్చాం. అండ్ తిరుపతి నుంచి పాండిచ్చేరికి పాండిచ్చేరి ఎక్స్ప్రెస్కి వచ్చాం. తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ 4కి పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ అక్కడే స్టార్ట్ అవుద్ది. సో మేము ఎక్కినప్పుడు ఖాళీగానే ఉంది. అండ్ మార్నింగ్ టైంకి పాండిచ్చేరి రీచ్ అయ్యాం. పాండిచ్చేరి అని అతి ఫస్ట్ తీస్తాను గాయస్. ఎండ మండింది గాయస్. టమాటాలు పట్టట్లేదు అనుకోండి. అండి మొఖం చూడు ఒకసారి. సింగ్ కనిపించట్లేదు. పాండిచ్చేరి எல்லாமே ஃப்ரெண்ட்ஸுகள் நாலு பேர் ஒன்று ஆறு காற்று எல்லாத்தையும் பாருங்க. பீச்சு இந்த மாதிரி பீச் வந்து இங்கேருந்து கொண்டு போகிறாங்களா அதே பாருங்க. இது வந்து பீச்சு ஃப்ரெண்ட்ஸுகள் நீங்கள் ஃபோட்டோ எடுக்காது. எல்லாமே நீங்கள் ஃபோட்டோ எடுக்கலாம். லைட்டாக சாப்பாட்டுக்கு ஏன்னா 6 கிலோமீட்டர் அதெல்லாம் பார்த்தீங்கன்னா ஃபோட்டோ எடுக்கலாம். சைக்கிள் எடுத்தார 3 பேருக்கு எடுத்துங்க. 3 சைக்கிள் இருக்குது. டபுள் ஸ்போர்ட் சைக்கிள் இருக்குது. அதை எடுத்தாரா அதனால இங்கே அப்படியே வந்து பார்த்துட்டு அப்படியே போயிட்டு இருந்தோம். నైట్ అంతా జర్నీ చేసి రూమ్కి వచ్చేసరికి అవతారం మొత్తం మారిపోయింది. ఇదే మేము తీసుకున్న రూమ్ 3 షేరింగ్ తీసుకున్నాము. నియర్ రాక్ బీచ్ అనమాట. అలా క్విక్గా ఈ రూమ్ టూర్ వేసేద్దాం రండి. ఈ హోటల్ నేమ్ వచ్చేసి MRK INN నియర్ రాక్ బీచ్. ఫ్రెంచ్ కాలనీకి ఒక 2 స్ట్రీట్స్ దూరంలో ఉంటుంది. రాక్ బీచ్, ఫ్రెంచ్ కాలనీ అండ్ వినాయకుడి గుడి ఇవన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఈ రూమ్ 3 days 2 nights మాకు 3 మెంబర్స్కి వీకెండ్లో 3300 అయింది. అంటే 1100 పర్ హెడ్ అనమాట. అండ్ మనకి అడ్వాంటేజెస్ వచ్చేసి ఫ్రీ వైఫై, హాట్ వాటర్ కూడా ఇచ్చారు. సో ఇదన్నమాట ఎంటైర్ రూమ్. ఒక కబోర్డ్, టీవీ, కూల్ డ్రింక్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు, కానీ పని చేయట్లేదు. సో ఇదన్నమాట మేము తీసుకున్న రూమ్. చూడడానికి పెద్ద స్పెషల్గా ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. ఏదో చూపిద్దామని చూపించాం. సో ఇంకా నైట్ అంతా జర్నీ చేస్తున్నాం కదా, కాసేపు రెస్ట్ తీసుకుందామని పడుకుని ఆఫ్టర్నూన్ లేచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేసాము. తమిళనాడు కదా, మన తెలుగు సాంగ్స్ అయితే ఏం రాలేదు. ఆ తమిళ్తోనే అడ్జస్ట్ అయిపోయాం. కాసేపు టీవీ చూసి ఈవినింగ్ అయ్యేసరికి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం.
ఇదంతా బ్లాగ్ వచ్చింది, ఇదంతా చూసుకో. ఈవినింగ్ అయ్యేసరికి పక్కనే ఉన్న రాక్ బీచ్కి వెళ్దామని వెళ్ళాము. వెళ్ళిన వెంటనే లైట్ ఆఫ్ అవ్వకుండా ఫొటోస్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. సో ముగ్గురం కలిసి ఫొటోస్ తీసుకున్నాం. మళ్ళీ లైట్ ఆఫ్ అయితే ఫొటోస్ సరిగ్గా రావు కదా, తెలుసు కదా అమ్మాయిలకి ఫొటోస్ అంటే ఎంత ఇష్టమో. సో లైట్ ఆఫ్ అవ్వకుండా ఫొటోస్ తీసుకున్నాం, చాలా బాగా వచ్చాయి. అండ్ తర్వాత ఈవినింగ్ అంతా అక్కడే కూర్చుని వ్యూ ఎంజాయ్ చేసాం. చూస్తాం నా సబ్స్క్రైబర్స్కి. దాహం పుట్టి ఇదా ఏమంటా మ్యాక్సిమం ఈవినింగ్ 8 వరకు అలా బీచ్లోనే ఉండిపోయాం. తర్వాత ఫుడ్ తీసుకుని ఇంకా రూమ్కి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. సో ఇట్స్ డే 2 ఇన్ పాండిచ్చేరి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దామని త్వరగా లేచి స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే మేమున్న ఏరియా నుంచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి 4 hours. సో ఎర్లీ మార్నింగే లేచాము. చూడ తీస్తున్నాను. లైఫ్ బాటిల్ వస్తుంది. ఫైనలీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రౌండ్ సర్కిల్ వ్యూ వెనకాల వ్యూ అంటే ఇది తెలుసు. నానిగా 2.0 లాగా ఉన్నావు. నాని కాదు అతని మ్యాంగ్రూవ్. వెళ్ళండి, తిరగండి. ఫస్ట్ మనం టోకెన్స్ తీసుకునే దగ్గరే నార్మల్ బోటా మోటార్ బోటా అని ఉంటుంది. మేమైతే నార్మల్ బోట్కే వెళ్ళాము. మాకు 3 members-కి 450 ఛార్జ్ చేశారు. ఈవెన్ 4 members-కి కూడా 450ని ఛార్జ్ చేస్తారు. లైక్ ఒక బోట్కి 4 members-కి 450, అక్కడ ఇంకా ఫిక్స్డ్ అనమాట. సో అలా ఛార్జ్ చేస్తారు.
బాయ్ బాయ్. ఈ వీడియో ఇది వీడియోనే అన్న కనబడట్లేదు పైకి. అందరూ హాయ్ చెప్పండి ఒకేసారి. ఓకే ఓకే. ஆண்டி ஹாய் சொல்லுங்க. பாய். ஓகே. వీడియో పోతుందా? బ్లాగ్ కంటిన్యూస్. ఇప్పుడు ఎదగ రావచ్చు కదా. సో ఇట్స్ డే 3 ఇన్ పాండిచ్చేరి. డే 2 ఈవినింగ్ వచ్చేసిన తర్వాత షాపింగ్కి వెళ్దామని వెళ్ళాము, కానీ నేను అక్కడ ఏం షూట్ చేయలేదు. ఈ రోజంతా ఫ్రెంచ్ కాలనీలో ఫొటోస్ తీసుకుందామని రెడీ అయిపోయి వచ్చేసాం. మేము వెళ్ళింది మార్చ్ 2nd వీక్లో. సో ఎంత రెడీ అయినా వేస్టే, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. సో ఎండ, హీట్ అండ్ వచ్చేసరికి ఫుల్ ట్యాన్ అయిపోయాం. ఈ ఫ్రెంచ్ కాలనీలో కూడా ఒక స్ట్రీట్ అంతా షాపింగ్ ఉంది. అక్కడ కూడా బ్రాస్లెట్స్, చైన్స్, క్యాప్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాము. ఇది బాగుంది. అది ఏం అంత తెలియదు వేసినట్టుంది. ఇల్లు కూడా ఇది ఓకే. డే 3 ఈవినింగ్ లగేజెస్ ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. పాండిచ్చేరి నుంచి మేము అరుణాచలం వెళ్ళాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకుని అప్పుడు కాలేజ్కి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. వెళ్ళేటప్పుడు కూడా అరుణాచలం నుంచి తిరుపతి అండ్ తిరుపతి నుంచి ఒంగోలుకి వెళ్ళాం. సో దిస్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ఎ క్యూట్ ట్రయో ట్రిప్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబ్లింగ్ స్టోరీస్.